మీరు వాట్సాప్ వాడుతున్నారా? టెలిగ్రామ్, ఇన్స్టా యూస్ చేస్తున్నారా? అయితే జర భద్రం, మీరు సైబర్ వలలో చిక్కిపోవచ్చు. వాట్సాప్ ద్వారా మీ ఫోన్ హ్యాక్ కావచ్చు. గత ఏడాది వాట్సాప్ ద్వారా 43,000 సైబర్ క్రైమ్స్ జరిగాయని వెల్లడించింది కేంద్ర హోంశాఖ. సైబర్ నేరాలకు అడ్డాగా వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టా ద్వారా కూడా మోసాలు. నివేదిక విడుదల చేసిన కేంద్ర హోంశాఖ. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ప్లాన్తో ప్రజల డబ్బును కొట్టేస్తున్నారు. వాట్సాప్ వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వాట్సాప్ ను హ్యాక్ చేసి దాని ద్వారా ఫోన్లోకి ఎంటర్ అయి డబ్బు కాజేస్తున్నారు. సైబర్ మోసగాళ్లు వాట్సాప్ లో గ్రూపుల్లో లింకులు పంపుతున్నారు. న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. భారీ లాభాల ఆశ చూపి డబ్బు కాజేస్తున్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురి చేసి డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. గూగుల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ ను వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్, ఇన్స్టా ద్వారా కూడా సైబర్ నేరాలు పెరిగిపోయాయి. 2023-24 సైబర్ మోసాల జాబితాను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వాట్సాప్ వేదికగా జరిగిన మోసాలకు సంబంధించి 43,797 ఫిర్యాదులు వచ్చాయి. టెలిగ్రామ్ లో మోసాలపై 22,680 కంప్లైంట్స్ వచ్చాయి. ఇన్స్టా వేదికగా జరిగిన నేరాలపై 19,800 కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. బ్యాంక్ అకౌంట్ ను వాట్సాప్ కు లింక్ చేసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే లింకులను క్లిక్ చేయకపోవడమే మంచిదంటున్నారు. గుర్తు తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దని సూచిస్తున్నారు.